అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈరోజు ధారావాహిక ప్రసంగంలో 82వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం చేస్తున్నారు. ముఖ్యంగా గీతా ప్రేమికులు, అందులోనూ తత్వాభిలాషులు, అటువంటి వారికి ఈ యొక్క ప్రసంగాలు, ఈ యొక్క ప్రజెంటేషన్ నచ్చుతుందండి బాగాను. ఎందుకంటే అజ్ఞానం నుండి మనం జ్ఞానంలోకి వెళ్తున్నాం. శ్రీమద్ భగవద్గీతలో ఆ గ్రంథము యొక్క టైటిల్ శ్రీమద్ భగవద్గీత. అందులో మొట్టమొదటి పదము చాలా ముఖ్యమండి. ఆ ఒక్క పదం మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం భగవద్గీత సారాన్ని మన బుద్ధిలో పెట్టము. అంటే ఏమిటి? శ్రీ అంటే శ్రేష్టము, మతము అంటే ఒక గైడెన్స్, ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్, ఒక ఇన్స్ట్రక్షన్, ఒక డైరెక్షన్. ఎవరి డైరెక్షను? తర్వాత పదం ఏముంది? భగవత్ అంటే భగవంతుడి యొక్క డైరెక్షన్. ఏ భగవంతుడి పట్ల మనకైతే విశ్వాసం ఉందో, మనం ప్రతిరోజు పూజ చేస్తున్నామో భగవంతుడి కోసమే చేస్తున్నామండి. మీరు ఏ రూపంలో చేసినా భగవంతుడి కోసమే, భగవంతుడు అన్నటువంటి ఒక భావనతో మీరు చేస్తున్నారు కదా. మరి అటువంటి భావనతో చేస్తున్నప్పుడు మనం శ్రీమతం అంటే ఏమిటి, శ్రీమతం యొక్క సారం ఏమిటి అనేది మనకి కేవలము బుద్ధినేత్రాన్ని తెరుచుకొని 574 భగవాను వాచ శ్లోకాల ఆధారంగా దాని యొక్క సారాన్ని, ఎసెన్స్ని మనం గ్రహించగలిగితే శ్రీమతం ఏమిటో మనకు అర్థమవుతుంది. కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం వరకే పరిమితము చేయడం వల్ల ఈ శ్రీమతం అనే ముఖ్య విషయాన్ని మనము విస్మరించడము కానీ, తేలికగా తీసుకోవడం కానీ జరిగింది. దీనికి భిన్నంగా మనం ఏం చేస్తున్నామని విరుద్ధంగా శ్రీమతాన్ని విడిచిపెట్టాం కాబట్టి ఇప్పుడు మనకి ఏదో ఒక మతం అయితే కావాలి కదా భగవంతుడి గురించి. స్వంత మతము అంటే మన మతము అంటారు, ఇతరుల నుండి పొందిన మతమైనట్టు ఏమంటారు? పరమతము అంటారు. సో ఈ మన మతము, పరమతము ఈ రోజున విశ్వవ్యాప్తంగా నడుస్తోంది. మన మతము, పరమతము ద్వారా మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడు అని ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతులే మనకి చాలా స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు. ఎందుకు మనుషులు పతనమవుతున్నారు? విలువలలో పతనమవుతున్నారు. నైతిక, మానవీయ, ఆధ్యాత్మిక, సామాజిక విలువలు, మోరల్ వాల్యూస్ అంటాం చూసారా. మన చిన్నప్పుడు మోరల్ సైన్స్ అని ఉండేది. ఇప్పుడున్నటువంటి తరగతుల్లో మోరల్ సైన్స్ తీసేశారండి. మోరల్ సైన్స్ ఏంటి? విలువలు, నైతిక విలువలు, ఎథికల్ వాల్యూస్ అంటాం చూసారా. ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, మానవీయ విలువలు. అంటే విలువలు లేకుండా కూడా భగవంతుణ్ణి పొందగలుగుతామన్నటువంటి దుస్థితి ఈ రోజున మనిషికి కలిగిందండి. ఎటువంటి విలువల్ని మనం ఆచరించక్కర్లేదు, ఎటువంటి కర్మలని మనం శ్రేష్టంగా మార్చుకోనవసరం లేదు. నేను యథాతథంగా ఇప్పటి వరకు ఎలాగ సాగిస్తున్నాను అదే విధంగా చేసుకోవచ్చును. కేవలము ఒక 10 నిమిషాలు, 24 గంటలు అంటే 1440 నిమిషాలండి. 24 గంటలు 1440 నిమిషాలు. అందులో కొంత సమయాన్ని మనం ఒక పూజా గదిగా పెట్టుకొని భగవంతుని యొక్క కాస్త ఒక 5-10 నిమిషాలు స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నేనేమి చేయక్కర్లేదు అన్న భావన మనిషిలో నెలకొనడానికి కారణం ఏమిటండి? అజ్ఞానం. శ్రీమతము పట్ల అజ్ఞానం. భగవద్గీతని 700 శ్లోకాలు కంఠోపాఠం పట్టి ప్రవచనాల ద్వారా విస్తృతంగా ప్రచారము చేస్తున్నటువంటి వాళ్లకు కూడా శ్రీమతం పట్ల అవగాహన లేదు అనే భావించవలసి వస్తుంది. ఎందుకంటే శ్రీమతాన్ని ప్రజల్లోకి ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. శ్రీమతము అంటే ముఖ్యంగా 3 విషయాలు మీరు గమనించాలి. నేను ఎవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నా తండ్రి ఎవరు? ఆధ్యాత్మిక జగత్తులో ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో నాకు తల్లి తండ్రి ఉంటారో అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా నాకు తల్లి తండ్రి ఉంటారు. వారే పరమాత్మ లేక భగవంతుడు. మీరు ఏ పేరైనా పెట్టి పిలవండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కాబట్టి మీకు ఇంకా ఎటువంటి సంశయం ఉండకూడదు. భగవంతుడు ఒక్కరే.
సో వారు ఏం తెలియజేస్తున్నారు? ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ యొక్క భౌతిక వినాశి చర్మము, మాంసము, రక్తము, ఎముకలతో కూడుకున్నటువంటి శిథిలమవుతున్నటువంటి పెరిషబుల్, డివిజిబుల్, డిస్ట్రక్టిబుల్, కేవలం విజిబుల్ అంటే చూడగలుగుతున్నాం కాబట్టి మీరు అదే నేను అనుకుని, అదే సెల్ఫ్ అనుకుని మీరు ఆ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు అంటున్నాడు భగవంతుడు. అందుకనే నేను స్వయముగా స్థాపన చేసినటువంటి సంస్థ ఏ మనిషి ద్వారా స్థాపన కాబడిన సంస్థ కాదు ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. ఈ విద్యాలయంలో నేను బోధిస్తున్నాను. నా యొక్క ప్రత్యక్ష మహావాక్యాలని ప్రతిరోజు నా బిడ్డలు వింటున్నారు. దాని ద్వారా శ్రీమతము అంటే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీమతాన్ని ఆచరించడానికి వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటున్నారు, సఫలం చేసుకుంటున్నారు. అదేవిధంగా అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆహ్వానం. ఎందుకంటే భగవంతుడు అందరికీ సంతానము, భగవంతుడు అందరికీ తండ్రి, భగవంతుడి యొక్క సంతానం అన్నమాట. ప్రతి ఒక్కరు పితాహమస్య జగత మాతా ధాత పితాసి లోకస్య చరాచరస్య త్వమేవ మాతా చ పితా త్వమేవ హెవెన్లీ గాడ్ ఫాదర్ అల్లాహు అక్బర్ ఏక్ ఓంకార్ అని ప్రతి ఒక్కరు వివిధ ధర్మాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని ఆ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ భగవంతుడు ఒక్కరే. ఒకసారి ఈ యొక్క ముఖ్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎపిసోడ్లో మనము చర్చని ప్రారంభించుకుందామండి. మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఇప్పటి వరకు మనము 5 అసాధారణ గుణాలు, అంటే 33 కోట్ల దేవీ దేవతలకు లేనటువంటి గుణాలు, అదేవిధంగా వివిధ ధర్మ స్థాపకులు, ధర్మ పితలకు లేనటువంటి గుణాలు, అదే విధముగా వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, సన్యాసులు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో, ఈ రోజున ముఖ్యంగా భారతదేశంలో ఉన్నారో, వారెవరికి కూడా అర్థం కానటువంటి విషయము భగవంతుడు వచ్చి మళ్ళీ మనందరికీ కూడా బోధిస్తున్నాడు. కేవలం భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకనే ఒక్క భగవంతుడు ఒక్కరే, వారే సత్యము, వారే నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. అందుకనే వారిని పరం ఆత్మ అంటారు. పరమ దేహం అన్నారండి. పరమాత్మ, పరం ఆత్మ, పరమాత్మ, సుప్రీం సోల్. మనము సోల్స్, ఆయన సుప్రీం సోల్. ఆయనకి మనకి సంబంధం ఏంటండి? తండ్రి బిడ్డల సంబంధం. అదేవిధంగా భగవంతుడు జ్ఞాన సాగరుడు. ఇప్పుడు ఆఖరిగా మనము 6వ అసాధారణ గుణం ఒక్క భగవంతుడే పతిత పావుడు. కేవలం గీత జ్ఞానం చాలండి. కామన్ సెన్స్ అంటున్నాం. దాన్ని అర్థం చేసుకుంటే ఎందుకు మనుషులు పతిత పావన అని పిలుస్తున్నప్పటికీ కూడా యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని పలుకుతున్నప్పటికీ, అరుస్తున్నప్పటికీ కూడా, పాప అరోదేవా అని గట్టిగా ఆలాపిస్తున్నప్పటికీ కూడా మనుషులు, వర్తమానములోని మనుషులు ఏమండి పతితముగా అవుతున్నారు. పతితుల సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి, పావునుల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఎక్కడ పొరపాటు ఎక్కడుందో అర్థం చేసుకోవాలి కదండి మనం. అదే కరెక్ట్ అనుకుని అదే విధంగా వెళుతూ శరీరాన్ని చివరిగా అంతిమ సమయం వరకు అదే విధంగా తెలుసుకుంటూ ఏమి పొందకుండానే ఖాళీగా ఆత్మ అలాగే వెళ్ళిపోతూ ఉంటే తర్వాత తదుపరి పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో భగవంతుడు వివరిస్తున్నాడు కదా. నువ్వు స్వర్గంలో అడుగు పెట్టలేవు. 6వ అసాధారణ గుణం ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న విషయాల్లో మనము గత ఎపిసోడ్లో ఏ శ్లోకం చర్చించుకున్నామండి? గత ఎపిసోడ్లో మనం ఒక శ్లోకాన్ని ఇదమధ్యమయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదపిమివే భవిష్యతి పునర్ధనం. నేను అభీష్టం మేరకు అన్ని కోరికలు ఇప్పటికే సంతృప్తి పరుచుకున్నాను. ఇంకా అనేక కోరికలు సంతృప్తి పరుచుకునే శక్తి నాలో ఉన్నది. ఏదైనా అది సమకూర్చుకునే శక్తి నాలో ఉన్నది. వర్తమానంలో ఉన్న మనుషుల యొక్క ప్రవృత్తిని భగవంతుడు 70mm స్క్రీన్లో చిత్రీకరణిస్తున్నారు. వర్తమానంలో మనుషుల గుణాలు ఇవన్నీ మీరు 16వ అధ్యాయంలోని అసుర గుణాలని ఏ విధంగా చెప్తున్నారు, అసుర అవగుణాలు ఏవైతే వర్ణించడం జరిగిందో అవన్నీ కూడా వర్తమానములో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవృత్తి. ఏమండి తర్వాత ఏం చెప్పారండి? ఏమన్నారు? ఇదమధ్యమయాలబ్ధ వింప్రాప్సే మనోరథం ఇదమస్తీదపిమే భవిష్యతి పునర్ధనం. నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇంకా డబ్బు సేకరించుకునే, పోగు చేసుకునే, కూడబెట్టుకునే సామర్థ్యము నాకున్నది అంటున్నాడు. అని అంటారు మదము, అభిమానము, దంభము,
పొగరు, గర్వము, ఇవన్నీ అన్ని కొంచెం కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయండి. దంభము, మదము, మానము. సో అదే కేవలం మరికొన్ని ఒక 6 అవగుణాలు మనం తెలుసుకోబోతున్నాం. 6 6 అవగుణాలు, మనిషిలో అహంకారంతో కూడుకున్న మనిషి అసుర గుణాలు 6 అవగుణాలు వర్ణించే ఒక శ్లోకాన్ని 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం అండి. ఏమండి? 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం. అసౌమయ హతః శత్రువు అనిష్యే చాపరానపి ఈశ్వరో అహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఇది శ్లోకం. అసౌమయ హతః శత్రువు, అసౌమయ హతః శత్రువు. ఇప్పటికే నేను ఎంతో మంది నా శత్రువులని వధించాను. జరుగుతున్నాయి కదా పొలిటికల్ మర్డర్, చూస్తున్నాం కదా మనం. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా విషయంలో అడ్డు తగిలేరా, ప్రతిఘటించేరా, వాడి పని అయిపోయింది అంతే. ఎక్కడైనా ఇదివరకు 100 సంవత్సరాల క్రితం ఇలాంటి మాటలు విన్నాము మనం. ఎక్కడైనా కూడా చూడండి, ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో 1000 కోట్ల కాంట్రాక్ట్ నాకే దక్కాలి, మధ్యలో ఎవరైనా అడ్డు వచ్చారా, రాత్రికి రాత్రి హతం. ఏ జర్నలిస్ట్ అయినా అగేనిస్ట్ గా రాశారా, రాత్రికి రాత్రి హతం. ఎంతమంది జరగట్లేదు, ఎన్ని పేపర్ల వార్తలు వస్తున్నాయి. ఇది దాన్ని చెప్తున్నాడు భగవంతుడు. సౌమయ హతః శత్రువు అనిష్యే చాపరానపి, అపరాన్ అపి అనిష్యే. అపరానపి అంటే ఇతర శత్రువులు కూడా ఇంకా రాబోయే నా జీవితంలో ఎవరైనా ఎదురు వచ్చారా, వారిని కూడా వధించే శక్తి సామర్థ్యాలు నాలో పుష్కలంగా ఉన్నాయి. ఖబర్దార్, చంపేస్తాను అంటున్నాడు. జరుగుతున్నాయండి, కలియుగంలోనే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? అసలు మర్డర్ జరగకూడదు. మనిషిని జీవించనివ్వాలి కదండి. లివ్ అండ్ లెట్ లివ్ అంటున్నాము. ఆ చంపిన వాడు పూజలో పూజ చేసుకుంటాడు, ఆ చంపబడిన వాడు కూడా పూజ చేసుకుంటున్నాడు కదా. మన పహల్గామ్లో 26 మందిని చంపేశారు కదా. వాళ్ళే పూజ చేసుకోవట్లేదా? వాళ్ళు కూడా అల్లా అని పేరు చెప్తున్నారు, ఖురాన్లో ఉన్న శ్లోకాలు చదువుకుంటున్నారు, చెప్పి వాళ్ళు మర్డర్ చేస్తున్నారు. కానీ మర్డర్ చేయమని ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు, ఎక్కడా లేదండి. భగవద్గీతలో లేదు, ఏ శాస్త్రంలో లేదు, ఏ ప్రసంగంలో లేదు. ప్రవచనకర్తల ప్రసంగాలు వాళ్ళంతా ధార్మిక గ్రంథాల ఆధారంగానే కదా, సొంతంగా వాళ్ళు కనిపెట్టినవి కాదు కదండి. ధార్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, ఇవన్నీ దాన్ని పరిశోధన చేసి దాంట్లో సారం తీసి మనకు చెప్తున్నారు. అందుకని భగవద్గీతలో ఇక్కడ చెప్తున్నాడు, అసౌమయ హతః శత్రువు అనిష్యే చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇది శ్లోకం అండి, మీరు రాసుకోండి. 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం. గంభీరమైన అవాక్షరము, దుర్గుణము ఒకటి చూడండి. ఈశ్వరో అహం అన్నాడు. అహం ఈశ్వర, అహం బ్రహ్మాస్మి, శివోహం. ఇవన్నీ పదాలు ఏంటండి? శివోహం అంటే ఏంటి? నేనే శివుణ్ణి. ఈశ్వరోహం అంటే నేనే ఈశ్వరుణ్ణి, నేనే భగవంతుణ్ణి. అంటే ఎంతవరకు అంటే ఇది పరాకాష్ఠ అనమాట. మనిషిలోని ఒక మృగత్వానికి ఇది పరాకాష్ఠ. మనిషిలోని అసుర గుణాలలో అన్ని గుణాలకి ఇది పరాకాష్ఠ. నేనే భగవంతుణ్ణి, నా కాళ్ళు పట్టుకోండి, నాకే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇవ్వండి, నేను నా ఆశీర్వాదం తీసుకోండి, నేను మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తాను. ఈశ్వరో అహం. చూస్తున్నాం కదా, ఎంతో మంది ఈ రోజున భగవంతుడిగానే మనం భావిస్తాం. ఎవరైనా పెద్ద పేరు ప్రసిద్ధి చెందినటువంటి సాధు, సన్యాసి, ఋషులు, మునులు మీకు తరచబడితే పాదాభివందనం చేస్తున్నాం, భగవంతుడు అన్న దృష్టితో చేస్తున్నాం. ఎందుకు ఈ రోజున మనుషులని భగవంతుడుగా, దేహధారులని భగవంతుడుగా ఎందుకు మనం ఆ విధంగా చేస్తున్నాము? ఆ విధంగా చేసినప్పటికీ టెంపరీగా ఏదో వారు నా మీద చేయి పెట్టారు, నా తల మీద నాకు చాలా శక్తి లభించింది అనుకోవచ్చు. కానీ వీరు పాపాలు చేయకుండా మిమ్మల్ని విముక్తి చేస్తున్నారా? పతితులను పావనంగా తయారు చేస్తున్నారా? ఆ మంత్రం ద్వారా, ఆ తల మీద చేయి పెట్టడం ద్వారా మీరు కంప్లీట్ గా పతిత సంస్కారాన్ని భస్మీపటనం అయిపోయి పావనంగా తయారైపోతున్నారా? దివ్యంగా తయారవుతున్నారా? దైవీ సంస్కారాలతో
తయారవుతున్నారా? అసలు గుణాలు ఏవైతే భగవద్గీతలో చెప్పడం జరిగిందో ఎన్ని గుణాలు మనం చర్చించుకుంటున్నాం. ఇంకా రాబోయే ఎపిసోడ్ లో మరికొన్ని గుణాలు చర్చించుకుంటాం. ఈశ్వరో అహమహం అహం ఈశ్వర. చాలా జాగ్రత్తగా గమనించండి, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేహధారులు భగవంతుడు కాదు. దాన్ని కూడా మనం ఎంతో చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం. దేహధారులు త్రిగుణాలలోకి వస్తారు, త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. అంటే సాత్విక, రాజసిక, తామసిక. అంటే దేవీ దేవతలు సైతము, చాలా శ్రద్ధగా వినండి, దేవీ దేవతలు సైతము కూడా త్రిగుణాలకి అతీతులు కాదు. 18వ అధ్యాయం 40వ శ్లోకం రాసుకోండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిభిర్గుణై. ఇది శ్లోకం. ఆ శ్లోకంలో ఏం చెప్పాడు? ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, దేవీ దేవతలు కానీ వీళ్ళెవ్వరూ కూడా త్రిగుణాలకు అతీతము కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనేం సొంతంగా చెప్పడం లేదు, లేక బ్రహ్మకుమారి సేమ్ మీకు ప్రత్యేకంగా వంకర టింకరగా చెప్పడం లేదు. సో దేవీ దేవత ఎవరైతే త్రిగుణాలలోకి వస్తారో వాళ్ళు సదా ఒక స్థితిలో ఉండరు, సదా సాత్వికంగా ఉండరు, సదా రాజసికంగా ఉండరు, సదా తమసికంగా ఉండరు. ఈ కాలచక్రములో సత్య త్రేతాయుగాలు ఉన్నప్పుడు ఆ 33 కోట్ల దేవీ దేవతలనే ఏమంటారు? సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళు అంటారు. తర్వాత వాళ్ళే దిగిపోతే వాళ్ళని దేవీ దేవతలు అందరండి, వాళ్ళని మళ్ళీ మనుషులు అంటారు. తర్వాత మళ్ళీ కలియుగ చివరిలో ఆ మనుషులను కూడా అనరండి, రాక్షసులు, అసురులు, దెయ్యాలు, భూతాలు అంటారు. వర్తమానంలో మనుషుల గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి. అవినీతి పరులు వాళ్ళు సంస్కారవంతులను ఎట్లా అనగలుగుతాం చెప్పండి? రెండు కుదరవు కదండి. ఇక్కడ అవినీతి కావాలి, నాకు భగవంతుడు కావాలి, స్వర్గము కావాలి, అవసరమైతే ఇందులో 1000 కోట్లు సంపాదించుకున్నాను, ఒక 100 కోట్లు మీకు ఇచ్చి గుడి కట్టిస్తాను, ఏమీ అవసరం లేదు. భగవంతుడు ఏం అడుగుతున్నాడో అది ఇవ్వాలి. మీరు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు మీ నుండి మీ ధనం అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్న బంగారం అవసరం లేదు, మీరు ఏమి ఈ యొక్క మొక్కుబడి పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు అవసరం లేదు. నన్ను పొందాలంటే నా పట్ల శ్రద్ధ ఉండాలి, నేను చెప్పినటువంటి జ్ఞానము పట్ల శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అప్పుడు మీ సంస్కార పరివర్తన చేసి సతత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. ఒక్క క్షణములో మీకు పరమశాంతిని ఇస్తాను. పరమశాంతి అంటే సదాశాంతి. ఏదో గుడికి వెళ్ళి కూర్చుంటే కాస్త శాంతి, కాస్త ఏదో సినిమాకి వెళ్తే కాస్త శాంతి, ఈ చుట్టాలు పక్కాలు వచ్చారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళతో మీరు గడుపుతున్నారు, శాంతిగా ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళంతా వచ్చారు. కానీ సదా అక్కడ గుర్తుపెట్టి, పరమశాంతి అంటే సదాశాంతి. ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను శాంతిగా ఉంటాను. అదనమాట సదాశాంతి, పరమశాంతి అంటే. అటువంటిది ఒక్క క్షణంలో ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? నీకు నా పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే, నా జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే. ఈశ్వరో అహమహం భోగి అంటే అర్థం ఏంటండి? ఈశ్వరో అహమహం భోగి అంటే అర్థం ఏమిటి చెప్పండి? అసౌమయ హత శత్రువు అన్నాడు కదా. అంటే శత్రువులని నేను వధిస్తాను అంటే ఇందులో భగవంతుడి ప్రమేయం లేదనమాట, కర్మ సిద్ధాంతం అవసరం లేదనమాట, సంస్కారాల పరిమితం ఏమి లేదు, ప్రమేయం లేదు, ఏమి చేసుకోనక్కర్లే. నేను ఎవరిని పడితే వాడిని చంపేస్తాను. భగవంతుడి ప్రమేయం లేదు, కర్మ సిద్ధాంతం ప్రమేయం లేదు, సంస్కార పరివర్తన ప్రమేయం లేదు, అసలు ఆధ్యాత్మికంగా అసలు అవసరమే లేదు. నేను ఎవరిని పడితే వాడిని చంపేస్తాను. నేనే ఈశ్వరుణ్ణి, నేనే ఈశ్వరుని అన్నాడు కదా ఇక్కడ. ఏమండి? నేనే ఈశ్వరుని అంటే ఏంటి? నన్నే గౌరవించండి, నేనే భగవంతుడి, వర్షిపర్ది. స్వీయ మహిమ చేసుకుంటున్నారు, స్వీయ మహిమ, స్వీయ సంకీర్తన కావాలి. ఈరోజు మనం సాధువులు, సన్యాసులు ఎంత బాగా కీర్తిస్తాం చూసారు, వాళ్ళని భగవంతుడు అనుకుంటాం. ఎందుకంటే భగవంతుడు తెలియదు కదా, ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం లేదు కదా. ఎప్పుడైతే మీరు ఆత్మ యొక్క నేత్రం, ఆత్మనేత్రం, బుద్ధి నేత్రం, మనోనేత్రం, 3వ నేత్రము, సంస్కార పరివర్తన నేత్రం, జ్ఞాన నేత్రం తెరుచుకుంటారో అప్పుడు పరమాత్మ దర్శిస్తాడు. ఇది తెలుసుకోనంత వరకు మీరు దైహిక భ్రాంతిలో ఉన్నారు. దైహిక భ్రాంతిలో ఉన్న మనుషులు దైహిక భ్రాంతిలోనే ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు కొలుస్తున్నారు. తప్పలేదండి,
కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సంస్కార పరివర్తన ఆ విధంగా చేయటం వల్ల సంస్కార పరివర్తన జరగటం లేదు. తామసిక సంస్కారాలతోనే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ క్షణమైనా నోటీసు లేకుండా దేహత్యాగం చేయవలసి వస్తుంది, అంటే మరణించవలసి వస్తుంది. అప్పుడు సంస్కారాల ప్రభావంగా మీ తర్వాత జన్మ ఉంటుంది. కానీ ఇక్కడ సాధువు సన్యాసి మిమ్మల్ని తల మీద పెట్టి బ్లెస్ చేసిందా దాని వల్ల మీకు శ్రేష్ఠ జన్మ ఉంటుంది అనడానికి ఎటువంటి రుజువులు లేవండి. భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే ఇప్పుడు నేనే భగవంతుణ్ణి అనుకున్న వాళ్ళు కూడా ఈ స్వీయ ఆరాధన సెల్ఫ్ వర్షిప్ అంటారు వాళ్ళు. స్వీయ ఆరాధన సెల్ఫ్ వర్షిప్ ఎక్కడో దగ్గర నాకు తెలియదు కానీ ఎవరో పేరు చెప్పండి కానీ నేను పాదాలు తాకితే 5,000 10,000 ఇవ్వాలంట, పాదాలకి పూజ చేసినట్లయితే 20,000 ఇవ్వాలంట. వీళ్ళు ఆ ప్రక్రియలో లైన్ కట్టుకొని ఆ విధంగా చేసుకుంటూ ఉంటే వీరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటుంటారండి. ఇది బుద్ధినేత్రం తెరుచుకుంటే మనకు అర్థమవుతుంది ప్రజలు ఎంత అంధవిశ్వాసంలో నడుస్తున్నారో అర్థమవుతుంది. వీరికి పట్టింపు ఉండదు, కాళ్ళు ఆ విధంగా పైన పెడతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పూజలు చేసుకునే వాళ్ళ అసిస్టెంట్ 20,000 తీసుకుంటాడు, జస్ట్ టచ్ చేస్తే 5,000 10,000 తీసుకుంటాడు. ఈయన మాత్రం ఏం చేస్తుంటాడండి, మిగతా తర్వాత కార్యక్రమాల్ని నిర్ధారించుకునే పనిలో వారు ఉంటారు. అందుకని బుద్ధినేత్రం తెరవకుండా ఉంటే భగవంతుడు దొరకడండి. బుద్ధినేత్రము తెరుచుకుంటే నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, ఆత్మలో దివ్య గుణాలు అందులో ఉన్నాయి. ఆ దివ్య గుణాలను నేను ధారణ చేయడానికి భగవంతుడి యొక్క జ్ఞానము ద్వారా, భగవంతుడు నేర్పిస్తున్నటువంటి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నా జీవితం మారబోతోంది. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఈ లక్షల మంది ఉడికినే అవ్వలేదండి. ఇన్ని లక్షల మంది 150 దేశాలలో ఉన్నటువంటి లక్షల మంది బ్రహ్మకుమారులు అనబడేటువంటి వాళ్ళు నిత్యము భగవద్గీత ఆధారంగా అక్కడ ఉన్నటువంటి భగవంతుడు చెప్పిన మహావాక్యాన్ని అక్కడ మురళి అని వింటారు. అర్థమైందండి. ఆ మురళి అనేది ఎట్లా ఉంటుందంటే మీ గురించే డైరెక్ట్ గా చెప్తున్నట్టుగా ఉంటుందండి. నిన్న మీ ఇంట్లో ఏదైనా సంఘటన జరిగి మీరు ఏదన్నా గట్టిగా అరిచేరో కొట్లాట జరిగిందో దాని గురించి ఆ మురళిలో ఉంటుంది. అందుకని సార్ భగవంతుడు ఆ సర్వశక్తివంతుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి మనకు ఆ విధంగా అటువంటి భావనతో ఎవరు మిస్ చేయరండి. కొద్ది రోజులు మీరు వెళ్ళగలిగితే తర్వాత జీవితకాలం మీరు వెళ్ళగలుగుతారు. కాకపోతే ఏంటంటే మీకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి, నిశ్చయం ఉండాలి. ఇప్పుడు నేనే భగవంతుణ్ణి అనుకున్నటువంటి సాధువులు, సన్యాసులు, గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుణ్ణి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్లో పూజా గది ఉంటుంది, అంటే వాళ్ళ ఆశ్రమంలో పూజా గది ఉంటుంది. ఏదో విగ్రహం పెట్టుకుంటారు, వాళ్ళు నమ్మినటువంటి భగవంతుని విగ్రహం పెట్టుకుని వాళ్ళు కూడా మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటుంటారు. ఎందువలన చెప్పండి. నేనే భగవంతుడిని ప్రజల ముందు చెప్పారు. ప్రజల ముందు ఏం చెప్పారు? నేనే భగవంతుని అన్నారు. వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు కూడా భగవంతుని పూజ చేస్తున్నారు. అంటే కాంట్రాడిక్ట్ అవ్వటం లేదా ఇక్కడ దీనికి? ఎందువల్లంటే నేనే భగవంతుడు అని ఉచ్చరించడం వలన వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం మొదలవుతుంది. ప్రజలని మోసం చేస్తున్నాను, అసలు నేను భగవంతుడిని కాదు, నేను ఒక సాధారణ మనిషిని, ఏదో కొంత పరిజ్ఞానం ఉంది, నాకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది, అంతే తప్ప నేను భగవంతుడిని కాదు. కానీ నేను భగవంతుడు అని చెప్పినట్టు వాళ్ళు ప్రజలంతా నమ్ముతున్నారు. కాబట్టి నేను బయట అక్కడ ఈశ్వరోహం, అహం ఈశ్వరం, శివోహం, అహం బ్రహ్మస్మి, ఇవన్నీ పదాలు అక్కడి నుంచి వచ్చాయి. మళ్ళీ వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? బికాస్ వాళ్ళు భగవంతుడు కారు కాబట్టి, వాళ్ళు మనిషే కాబట్టి, మళ్ళీ మనిషికి భగవంతుడు ఇంకొకరు అవసరం కాబట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు. అక్కడ భయం ఉందన్నమాట. కాకపోతే దైహిక భ్రాంతిలో ఈ పూజలన్నీ కూడా ఏమవుతున్నాయని మొక్కుబడి పూజలు, ఒక కర్మకాండగా చేసుకుంటున్నారు తప్ప ఆత్మచింతన, పరమాత్మ చింతన, సంస్కార పరివర్తన, రాజయోగము, ఈశ్వరీయ జ్ఞానం ఇవన్నీ ఏది కూడా లేకుండా చేస్తున్నారు. అర్థమైంది కదా? ఈశ్వరు అంటే ఒక్క పదం ద్వారా మనం గంట మాట్లాడుకోవచ్చు. అసౌమయా హత శత్రు హనిష్యే చాపరానవి ఈశ్వరో అహం, అహం భోగి అన్నాడు. అహం భోగి. మరి ఇప్పటివరకు చర్చించుకుంటాం సార్, కొన్ని రిపీట్ అవుతుంటాయి. భోగి అంటే ఏంటి? నేను ఈ వినాశి ఇంద్రియ ఇంద్రియాల ద్వారా వినాశి సుఖ భోగాలను అనుభవించగలే సామర్థ్యము నాకున్నది. అంత డబ్బును సంపాదించుకున్నాను. వక్ర మార్గమా, సక్ర మార్గమా పక్కన పెట్టండి. బీరువా నిండా కట్టలు 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 ఉన్నాయంటే ఏం చేసుకుంటారు వాళ్ళు? అందుకని ఎవరైనా వచ్చారేమన్నా పడ్డారనుకోండి, వాళ్ళు కూడా పడేస్తారు, డబ్బులు ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకుంటారు? కట్టలు
ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది, అక్కడ జడ్జి గారి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని కట్టలు అని బయటకు వచ్చాయని మనకు వార్త వచ్చింది. అందరి ఇంట్లో ఉంటాయండి. ఎవరైతే ధనార్జన అక్రమంగా చేస్తున్నారో, బాగా విచ్చలవిడిగా చేస్తున్నారో అంటే ఒకప్పుడు సీక్రెట్ గా చేసేవారు. లంచం అనేది సీక్రెట్ గా జరిగేది. ఎప్పుడో వెళ్ళి సీక్రెట్ గా ఒక ప్రదేశంలో ఇచ్చిస్తే వాళ్ళ తర్వాత ఫైల్ సంతకం పెట్టి ఆ విధంగా జరిగేది. ఇప్పుడు ఓపెన్ గానే చేస్తున్నారు కదా, విచ్చలవిడిగా జరుగుతోంది, నిస్సిగ్గుగా జరుగుతోంది. అర్థమైందండి. అందుకని ఏమంటాడు, సిద్ధులు సిద్ధులు అహం భోగి అంటే భోగి చేసుకోలేక ఇంకేమవుతాడు, డబ్బుంటే ఎంతైనా చేసుకోవచ్చు కదా. విమానాల్లో తిరగవచ్చు, సొంతగా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకోవచ్చు, పార్టీలు విందులు వినోదాలు ఇవ్వచ్చు. ఒక్కొక్క పార్టీ కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. అర్థమైందండి. ఎంతమందికి పడితే అంతమందికి పార్టీలు ఇస్తారు. డ్రింక్ ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ అన్ని మీరు వెళ్ళండి, 10 11 గంటలకు వెళ్ళండి, ఫుల్గా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? సక్రమంగా వచ్చిన డబ్బు కొంతనే ఉంటుందండి. 30, 40, 50 వేలు వాళ్ళకి రూపాయలు వస్తుంది. కానీ ఒక్కొక్క రోజు ఒక పార్టీకే బిల్లు 3 లక్షలు ఉండట్లు అయిపోతుంది. అందుకనే అహం భోగి అన్నాడు. నేను భోగ విలాసాలలో మునిగి తేలే శక్తి నాకున్నది. కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, మీరు ఎంత భోగ విలాసాలకి సంబంధించినటువంటి ఆ విధంగా మీరు అనుభవం చేసినా ఆ అనుభవము ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. అర్థమైందంటే అశాశ్వతము, అనిత్యము, దేహముతో ముడిపడి ఉన్నది. అహం భోగి, అర్థమైంది కదండి. ఈశ్వరో అహమహం భోగి, సిద్ధోహం బలవాన్ సుఖి. ఇంకా 3 చెప్పాలండి. ఈ 3 లక్షణాలు అవలక్షణాలు చెప్పేసి ముగిద్దాం ఈ ఎపిసోడ్ లో. ఈశ్వరో అహమహం భోగి, సిద్ధోహం అన్నాడు అంటే అహం సిద్ధి. సిద్ధి అంటే ఏంటి అసలు? సిద్ధి అంటే పర్ఫెక్షన్. నేను ఫలానా దాంట్లో సిద్ధి పొందాను అంటే ఏంటి? పర్ఫెక్షన్. అది మీరు చదువుల్లో కావచ్చు, లేదా ఉద్యోగం తెచ్చుకోవడం కావచ్చు, ఉద్యోగం చేయటం కావచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం కావచ్చు, ఏదైనా ఒక దాంట్లో పర్ఫెక్ట్ గా ఆ విధంగా పోతే సిద్ధి అంటే పర్ఫెక్షన్. నాకు సర్వసిద్ధులు నా చేతిలో ఉన్నాయి, నేను ఏం పడితే చేయగలుగుతాను. అర్థమైందండి. నేను పర్ఫెక్ట్ పర్సనాలిటీ, నాకంటే గొప్పవాడు లేడు. ఇదనమాట సిద్ధి అంటే. అది నిజంగా సిద్ధి అంటే కరెక్టేనా? అది నిజంగా ఎందుకన్నా పనికొచ్చేదా చెప్పండి? సో ఎందుకు పనికొస్తుందా అదేమైనా? ఒకసారి గమనించండి. సిద్ధి వల్ల ఏం జరుగుతుంది? ప్రతి దాంట్లో మనం ఏం చెప్పుకుంటున్నామండి? ప్రతి దాంట్లో ఏం చెప్పుకుంటున్నాము? ఈ సిద్ధులు కానీ ఏదైనా కానివ్వండి తాత్కాలికము, ఒక్క జన్మకే పరిమితం. గుర్తుపెట్టి ధ్యేయము అన్న భావనతో ఆ విధంగా మీరు సిద్ధులు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీ జన్మని మీరు వృధా చేసుకుంటున్నారు. మానవ జన్మ అతి దుర్లభము అన్న భావన ఉన్న వాళ్ళు కూడా ఏం ప్రత్యేకంగా ఏమి శ్రద్ధపూర్వకంగా భగవంతుని కోసం తపన పడుతూ ఏమి చేయటం లేదండి. మామూలు జీవితాన్ని గడుపుతున్నారు. అంటే ఏంటి? తినడము, త్రాగడము, వండుకోవడం, పడుకోవడము, ఈ విధంగా కాస్త ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం, మళ్ళీ 24 గంటలు మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకోవడం. ఇంత తప్ప ఇంకేమి చేయట్లేదండి. అదే జీవితం అనుకుంటున్నారు. సిద్ధోహం బలవాన్ అంటే ఏంటి? నెక్స్ట్, నేను సర్వశక్తివంతుణ్ణి అంటే ఏ పని అంటే ఆ పని చేయగలుగుతాను. ఏదైనా కావాలా చూడండి, నాకు ఇలా కావాలండి ఎమ్మెల్యే గారు అంటే వెంటనే ఫోన్ చేస్తాడు, పలానా చూడండి ఇంజనీర్ గారు మీరు ఆ పని చేసి పెట్టండి, నేను పలానా సుబ్బారావు పంపిస్తున్నా మీ దగ్గరికి, వాళ్ళకి ఏదో కొలాయి కనెక్షన్ కావాలి చూడండి, చేస్తారు. అదే బలవంతుడు అంటే ఏంటి? ఇక్కడ ఫిజికల్ బలం కాదు. అర్థమైందండి. నేను ఏ పనైనా చేయించగలుగుతాను, నాకు అంతమందితో నాకు కనెక్షన్ ఉంది, నేను చాలా ఉన్నతమైనటువంటి వాడిని, ఉన్నత పదవి, ఉన్నతి, మీరు ఇంకా ఉన్నత జాతి, వర్ణము, ఉన్నతమైనటువంటి బాగా ధనము, ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నాను కాబట్టి ఆర్థిక బలం ఉంది, నాకు ఏమైనా సంబంధాల మంచి బలం ఉంది, కులం యొక్క బలం ఉంది, ఈ విధంగా ఉన్నత వర్ణం యొక్క బలం ఉంది, అన్ని రంగాల్లో బలశాలిని నేను. అందుకని అటువంటి వాళ్ళే ఇప్పుడు ఎలక్షన్స్ లో నిలబడతారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కొంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, ఖర్చు పెట్టిన ఎన్నో రెట్లు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఇవన్నిటికీ వెసులుబాటు ఉంది కాబట్టి పాలిటిక్స్ అనేది ఈ రోజున బాగా రాణిస్తున్నారు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ మనం గుర్తించవలసింది మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, బలం అనేది ఆధ్యాత్మిక బలము కాదు, నైతిక బలము కాదు, మీ జీవితాన్ని ఉద్ధరించే బలము కాదు, సంస్కార పరివర్తన చేసే బలము కాదు. అది మిమ్మల్ని ఇంకా దిగజారుస్తూ ఇప్పటికే తమ ప్రధాన స్థితిలో ఉన్నటువంటి ఆత్మని ఇంకా నిర్వీర్యము చేస్తూ చాలా కుళ్ళబెడుతూ ఈ ఒక్క జన్మ తర్వాత
మీరు ఎంత దుఃఖాన్ని అనుభవం చేస్తారో తదుపరి జన్మ మీకు ఎలా ఉండబోతుందో మీకు సాక్షాత్కారం కూడా అవ్వబోతుంది. అప్పుడు మీరు తెలుసుకోలేరని ఏమీ చేయలేరు. టూ లేట్ అనేటువంటి స్థితిలోకి వస్తారు. అరే రే 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 ఇంత భయంకరంగా ఉంది ఏంటి, నాకు ముందుగానే ఒక్క నిమిషం ముందు తెలుసుంటే నేను మారేవాడిని, లేకపోతే ఒక రోజు ముందు తెలిసినా నేను చాలా మారేవాడిని, నాకు ఎందుకు ఈ యొక్క విషయాలు తెలియట్లేదు. భగవంతుడు ఇవే లీక్ చేస్తున్నాడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మనము మృత్యువు సమీపించకుండానే మృత్యువు తర్వాత నీకు ఎటువంటి దారుణమైన పరిస్థితి దాపరించబోతుందో ఇప్పుడు చెప్పేస్తున్నాడు. ఐఐటి పేపర్ లీక్ చేస్తున్నాడు, ఐఏఎస్ పేపర్ లీక్ చేస్తున్నాడు, అర్థమైంది, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ చేస్తున్నాడు. లీక్ చేయడమే కాదు, క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఆన్సర్ కూడా ఇస్తున్నాడు. క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఆన్సర్ కూడా ఇస్తున్నాడు, అయినా ఫెయిల్ అయిపోతాం. పట్టించుకోకపోవడం, నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణిలో మనం క్వశ్చన్ పేపర్ తెలుసు, ఆన్సర్ పేపర్ తెలుసు, అయినా ఫెయిల్. ఫెయిల్ అంటే సత్య త్రేతాయుగంలోకి రాము. సుఖి అన్నాడు ఆఖరి. ఏంటంటే సుఖి, సుఖి అంటే ఏంటి? నేను స్వర్గ సుఖాలని ఇక్కడనే అనుభవిస్తున్నాను, నాకు ఇంకా ఎటువంటి సుఖము అవసరం లేదు. అది ఇంద్రియాల ద్వారా సుఖము, మనసు ద్వారా వచ్చే సుఖము, అది అశాశ్వతమైన సుఖము. ఇది 6వ అవగుణం అండి, ఇది ఆఖరి అవగుణం. భగవంతుడు ఏమంటున్నాడు చెప్పండి? ఏమిటయ్యా సుఖము? శరీరము ద్వారా, ఇంద్రియాల ద్వారా ఈ విధంగా మనసుని బుద్ధిని వక్రీకరించుకొని ఆ విధంగా ఆనందం సుఖపడుతున్నావు కదా, అది పర్మనెంట్ గా ఉంటుందా? నీతో పాటు సదాకాలికంగా సుఖం ఉండబోతోందా? 6వ అధ్యాయంలో 20వ శ్లోకంలో బ్రహ్మాండమైన శ్లోకం. సుఖం ఆత్యంతికం యత్త బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అంటాడు. ఏమంటే స్థాయిలో హయ్యెస్ట్ సుఖం అంటే ఆత్యంతికం, బుద్ధిగ్రాహ్య అన్నాడు. అది బుద్ధి ద్వారా నీవు గ్రహించగలుగుతావు, బుద్ధిగ్రాహ్య. దాన్ని ఏమంటారంట? ఆ సుఖాన్ని ఇంద్రియ ద్వారా వచ్చే సుఖం కాదది, అతీంద్రియ సుఖము అంటారు. అర్థమైందండి? ఈ సుఖం కోసమే భగవంతుడు మనందరికీ తన పిల్లలము కాబట్టి తన బిడ్డల్ని మళ్ళీ దగ్గరికి చేర్చి, ఏనా బిడ్డలారా మేల్కోండి మేల్కోండి, నేను ఈ సృష్టి మీద అవతరించాను, నన్ను మీరు తేలికగా తీసుకోకండి, ఏదో ఒక విశ్వాసంలో పెట్టుకున్నారు తప్ప భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు వచ్చాడు అంటే కూడా మీరు నమ్మరు, అని నేను నిజంగానే వచ్చాను, ఏంటంటే మీరు వచ్చి నేను చెప్పిన మాటలు వింటే మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఒక్కసారి ఈ శ్లోకం గురించి గీతలో ఏముందో చెప్పుకుంటే, ఈ యొక్క ఎపిసోడ్ 16వ అధ్యాయంలోని 14వ శ్లోకం. అసౌమయ హత శత్రు అనిష్యే చాపరానపి ఈశ్వరో అహమహం భోగి సిద్ధోహం బలవాన్. జాగ్రత్త వినండి, అర్థమేముంది? నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని అంటే అక్కడ ఈశ్వరుడు అంటే సర్వాధిపతి అంటే అంతే కదండి. ఆదిమధ్యాంతాల జ్ఞాత కదా, త్రికాలదర్శి, ఇంకేమంటారు? సృష్టి స్థితి లయకారకుడు అంటారు భగవంతుడిని కదా. నేను సర్వాధిపతిని, సమస్త సుఖ భోగములను అనుభవింపగలవాడను నేనే, సిద్ధులన్నీను నా గుప్పిటనే ఉన్నవి, నేనే గొప్ప బలవంతుడను, నేనే సుఖిని. తదుపరి మళ్ళీ మరొక ఎపిసోడ్లో దేహాభిమానంలో కూరుకుపోయి ఉన్నటువంటి అసురులు అంటున్నాడు భగవంతుడు, నేనంటాం లేదు. అభిమాన ధన దుర్యోధన అంటారు చూసారు. అంట దుర్యోధనుడు అంటే అహంకారానికి ప్రతీకాష్టగా ఉన్నటువంటిది అనమాట క్యారెక్టర్. అటువంటి వాళ్ళ ఇంకా కొన్ని అవగుణాలు 16వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. వాటిని మనం చర్చించుకుంటామండి. తదుపరి ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు కూడా మీ అందరికీ కూడా నమస్కారాంజలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ శ్రీనాథ్ గారు ఈరోజు ఇంద్రియ సుఖాల గురించి చక్కటి విశ్లేషణ చేశారు. వారికి ధన్యవాదాలు.